ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి ద్వారా మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఆంధ్ర రాష్ట్ర శాసనసభ్యులు అందరూ ఎవరైతే నాకు మద్దతు ఇచ్చి రాజ్యసభకి గెలిపించారో వాళ్ళందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, మన నాయకులు చాలా విజన్ ఉన్నటువంటి నాయకుడు, యువ నాయకుడు. ఆయన ఆలోచనలకు తగిన విధంగా మన రాష్ట్రానికి, దేశానికి ఏ రకమైనటువంటి విషయాల్లో రాజ్యసభ వేదికగా మేము చేయాల్సిన పనులు అయితే ఏవైతే ఉంటాయో ఆ డైరెక్షన్లో మేమంతా పనిచేస్తామని చెప్పి దానికి అనుగుణంగా ఈరోజు నుంచే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని దానికి తగిన విధంగా మేమంతా ముందుకెళ్ళేదానికి ప్రయత్నం చేస్తాం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, శాసనసభ్యులకి, ఎవరైతే మమ్మల్ని అందరిని గెలిపించారో వాళ్ళందరికీ కూడాను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. పెద్దలందరికీ, మీడియా సోదరులకి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు నా రాజకీయ జీవితంలో మరచిపోలేనటువంటి ఒక అరుదైనటువంటి సుదినం. కారణం 1987లో మండల ప్రెసిడెంట్గా అతి చిన్న వయసులోనే రాజకీయ ప్రస్థానం ప్రారంభించి గ్రామ స్థాయి నుంచి శాసనసభ్యుడిగా, శాసన మండలి సభ్యుడిగా, మంత్రిగా, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అన్ని రకాలైన బాధ్యతలను నిర్వర్తించి ఇంత త్వరగా రాజ్యసభలో కూడా నాకు స్థానం కల్పించే అవకాశం ఇంత త్వరగా వస్తుందని చెప్పి బహుశా నేను ఊహించలా. సాధారణంగా రీజనల్ పార్టీస్లో పార్టీ కోసం కష్టపడి పనిచేసే వాళ్ళకి ఆ స్థాయిలో గౌరవం, గుర్తింపు ఇవ్వటం అనేటువంటిది అరుదైన సంఘటన. అలాంటి అరుదైన సంఘటనకు ఒకటి ఇదని కాదు, మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఎన్నో అరుదైన సంఘటనలకు శ్రీకారం చుట్టినటువంటి తెరలేపినటువంటి నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తులకు నేను ఒకసారి మీడియా సందర్భంగా స్మరణ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నాకు రాజకీయ ఓనామాలు ఇచ్చినటువంటి మా రేపల్లె ప్రాంత నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు స్వర్గీయ శ్రీ సింగం బసవన్నయ్య గారు ఆ రోజు నన్ను రాజకీయ ప్రస్థానంలో తీసుకొస్తే కాలేజీ నుంచి రావటం కానీ బయటికి నా యొక్క రాజకీయ ఎదుగుదలకు అన్ని విధాలుగా నన్ను ఆశీర్వదించి ముందుకు నడిపించినటువంటి వ్యక్తి స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. ఆ ప్రస్తావన వస్తేనే హృదయం చలించిపోయే పరిస్థితులు. అలాంటి ఇద్దరు అరుదైనటువంటి వ్యక్తుల యొక్క పూర్తి సహకారంతో, ప్రోత్సాహంతో, వారి యొక్క డైరెక్షన్ తోటి ఈరోజు రాజ్యసభలో ప్రప్రథంగా అడుగుపెట్టే అవకాశం లభించడం అనేటువంటిది సంతోషించదగినటువంటి విషయం. ఈ సందర్భంగా వారిద్దరికీ మనస్ఫూర్తిగా నా ఘనమైనటువంటి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. మరి 4 రాజ్యసభ సీట్లు వస్తే ఇద్దరికి బీసీ సామాజిక వర్గాల వారికి అట్టడుగు స్థాయి నుంచి పార్టీకి మొదటి నుంచి కష్టపడి పనిచేసినటువంటి ఇద్దరు సామాన్య కార్యకర్తలాగా ఉన్నటువంటి మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి అవకాశం ఇవ్వటం అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాల వారందరినీ కూడాను గతానికి భిన్నంగా, గతంలో ఓట్ బ్యాంక్ రాజకీయాలకే బీసీ వర్గాలను వాడుకున్నటువంటి పరిస్థితులకు పూర్తి భిన్నంగా రాజకీయంగా వీరిని కూడా ముందుకు తీసుకుని వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతోటి బీసీ సామాజిక వర్గాలలో ఒక ఆత్మస్థైర్యాన్ని మమ్మల్ని ఆదుకోవటానికి, మమ్మల్ని రాజకీయంగా ముందుకు తీసుకుని వెళ్ళటానికి ఆంధ్ర రాష్ట్రంలో బీసీ పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాకు అండగా ఉన్నారు, తోడుగా ఉన్నారనే దానికి ఎంతకన్నా నిదర్శనం ఇంకోటి లేదని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మా మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇచ్చినటువంటి నమ్మకాన్ని పూర్తిగా వమ్ము చేయకుండా పూర్తిగా వారి యొక్క విశ్వాసానికి లోబడి మేము పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మనస్ఫూర్తిగా బీసీ సామాజిక వర్గాల యొక్క ప్రతినిధిగా మా నియోజకవర్గ ప్రజల తరపున జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. I thankful to our Honorable Chief Minister Shri Jaganji has given the opportunity to serve Andhra Pradesh, and I am really thankful to all MLA who has trusted me and Jaganji's decision. It's my responsibility
to serve for the state of Andhra Pradesh as well as for the local people. And there is a lot of protection is required in the state government side also. There are a lot of issues are there in the center that we will all together to try to resolve along with my senior leaders. We are aware that after 1 year over, Mr. Jaganji has almost fulfilled his commitment, but always his decision, we know that some people are just misuse their opportunity to destroy his decision, and those who are the PR is a good person in Delhi, they are destroy the Jaganji's reputation and his work. So I assure you that whatever he has done will go before the people and go before the media, that Mr. Jaganji has worked for the Andhra Pradesh, and his reputation and his work should be go to before the public. ఈ సందర్భంగా భారత పార్లమెంట్లో రాజ్యసభ మెంబర్గా ఎన్నికవడం అనేది ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. నేను కలలో కూడా ఊహించలేదు. ఎప్పుడు మాలాంటి వాళ్ళం, అంటే మేము చాలా చిన్నవాళ్ళం, పేదవాళ్ళం, మాలాంటి వాళ్ళం పార్లమెంట్లో అడుగు పెడతామని కలలో కూడా ఊహించలేదు నేను ఎప్పుడు. అటువంటి బ్రహ్మాండమైనటువంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, మా గౌరవ శాసనసభ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా నాకు రాజకీయ గురువులైనటువంటి ఇద్దరు మహోన్నత వ్యక్తిని ఒకసారి నేను స్మరించుకోవాలి, వారికి నా నివాళులు అర్పిస్తున్నాను ఈ సందర్భంగా. ఒకటి, తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి నాయకులు స్వర్గీయ శ్రీ రాయవరం మునసబు గారు. 2, దివంగత ముఖ్యమంత్రి మా ప్రీతమ నాయకులు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. వీరిద్దరూ ఒకరైతే నాకు రాజకీయాల్లో వనమలు నేర్పిన వారు శ్రీ రాయవరం మునసబు గారు అయితే, నన్ను రాజకీయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయించిన వారు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారిద్దరికీ జన్మలకి రుణపడి ఉంటాను నేను, మా కుటుంబం కూడా. మన రాష్ట్రం ఎన్నో సమస్యల మీద ఇప్పుడు కొట్టుమిట్లాడుతూ ఉన్నాం మనం. ఒకటి ప్రధానమైన దాంట్లో ఆర్థిక సమస్య. చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం. ఒక మాటగా చెప్పాలంటే ఈ కోవిడ్-19 వల్ల మనం అనుకోని ఇబ్బందుల్లో పడ్డాం. ఇది ఈ సందర్భం, ఈ కష్టకాలంలో భారత ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేము, మా పెద్దలు ఉన్నారు, సీనియర్ పార్లమెంటేరియన్స్, విజయసాయి రెడ్డి గారు లాంటి వారు సీనియర్ పార్లమెంటేరియన్, అక్కడ మాకు నాయకులు. వారి యొక్క అడుగుజాడల్లో మేము అక్కడ ఉంటూ మన రాష్ట్రానికి తీసుకురావాల్సిన నిధుల గురించి ప్రత్యేకంగా పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ఎంకరేజ్ ఇన్ ఆల్ ది థింగ్స్, ఇన్ ఆల్ ది వేస్ టు అవర్ స్టేట్. మన ఇప్పటికే భారతదేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయలేనటువంటి సంక్షేమ కార్యక్రమాలు మనం అమలు చేస్తూ ఉన్నాం. ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం, రెండు సమాంతరంగా నిర్వర్తించడం కారణంగా, అంతేకాకుండా ఫైనాన్షియల్ డిఫిషిట్ ఉన్న రాష్ట్రం, అంటే రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రం. మనకు స్టేట్ రీఆర్గనైజేషన్లో చట్టంలో ఎంత రెవెన్యూ డిఫిసిట్ ఉందో అంత కేంద్ర ప్రభుత్వం భరించాలని ఉన్నప్పటికీ కూడా ఎప్పటి వరకు మనం దానికి నోచుకోలేదు. సక్రమంగా దాన్ని మనం పొందలేకపోయాం. మా సీనియర్ పార్లమెంటేరియన్ సభ్యులందరితోటి,
తప్పకుండా దాని మీద మా శక్తి వంచన మేరకు కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ హామీ ఇస్తూ మరొక్కసారి మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. Please watch Tulsi News. Please subscribe to Tulsi News.